హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలీక్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుది అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ కిచెన్లో తంటాలు పడుతూ ఉన్నారనమాట. నేను కార్న్ఫ్లెక్స్ తింటారులే అని చెప్పి పాలు కాగబెట్టాను. ఎందుకంటే ఆ రోజు స్విమ్మింగ్ ఉండిద్ది కదా. సరే కార్న్ఫ్లెక్స్ తినేసి స్విమ్మింగ్కి వెళ్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత సరే ఏదో ఒకటి చేసి పెడదాం, అప్పుడు ఆకలేస్తూ ఉండిద్ది కదా అని చెప్పి అనుకున్నాను. ఇంకా వాళ్ళు పాలు కాగబెట్టాము. శరత్ కార్న్ఫ్లెక్స్ తిన్నాడు, నేను కార్న్ఫ్లెక్స్ తిన్నా. పిల్లలిద్దరు కార్న్ఫ్లెక్స్ వద్దు మాకు అని చెప్పి అన్నారనమాట. సరే ఏం తింటారా అంటే ఆమ్లెట్ తింటా ఉన్నారనమాట. మళ్ళీ ఆ ఆమ్లెట్ కూడా ఎవరికి వాళ్ళే వేసుకోవాలి అంట. మాకేమో అది ఎగ్ కదా, అది ఎక్కడ కింద పడితే అసలు ఎంత క్లీన్ చేసినా వాసన వస్తూ ఉండిద్దని అదొక టెన్షన్ అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇద్దరు చెరొక ఆమ్లెట్ వేసుకున్నారు, సొంతగానే వేసుకున్నారు. వాళ్ళ నాన్న పక్కన ఉన్నాడు. ఇంకిద్దరు సొంతంగా వేసుకున్నారు. చైత్ర ఏమో దాని మీద చీజ్ స్లైస్ ఉంటే ఆ చీజ్ స్లైస్ పెట్టుకుంది. చరణ్ ఏమో ఉత్తదే తింటున్నాడు అనమాట. ఇంకా కానీ ఏంట్రా టైం అవుతుందని చెప్పి అంటా ఉన్నాను అనమాట. మళ్ళీ వెళ్ళాలి కదా స్విమ్మింగ్కి. ఇంకా నేను బటర్ ఉన్నాయి అనమాట నా దగ్గర. 4 బటర్ ఉంది, క్యూబ్స్. ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ వచ్చిన దాకంటే అవి డేటు ఇంకా మేము వచ్చిన తర్వాత ఒక 10 days అట్లానే ఉందన్నమాట దాని డేటు. ఇంకా సరే ఎందుకులే వాటన్నిటిని కరగబెట్టేసి నెయ్యి అయిపోయింది కదా, నెయ్యి ఫ్రిడ్జ్లో పెడితే మనం వచ్చినాకనే వాడుకోవడానికి ఉండిద్ది కదా అని చెప్పి ఇంకా 4 బటర్ క్యూబ్స్ని పెట్టేసి సిమ్లో పెట్టాను అనమాట. అదే చిన్నగా కాగుతూ ఉండిద్ది అని చెప్పి ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారనమాట స్విమ్మింగ్కి. స్విమ్మింగ్ బ్యాగ్ సర్దేశాను. వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ ఇంటి దగ్గరే వేస్తానమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్చుకోవడం టైం వేస్ట్ అయ్యిద్ది కదా అని చెప్పి ఇంక ఇక్కడే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని దాని మీద మామూలు డ్రెస్ వేసుకొని వెళ్తారు. ఇంకా చైత్రకి నేను బన్ను చూసారా, అట్లా బన్ను పెడతానమాట. ఆ బన్ను పెడితే క్యాప్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్విమ్మింగ్ క్యాప్. వీళ్ళకి 9:15కి క్లాసు, అంటే చరణ్కి 9:15కి, చైత్రకి 9:30 అనమాట. అంటే చైత్ర ముందు నేర్చేసుకొని అది లెవెల్స్ పాస్ అయిపోయి పెద్ద పూల్లోకి వెళ్తుంది అనమాట. దానికి 9:30కి, చరణ్కి 9:15కి. సో 9కి అట్లా బయలుదేరి వెళ్తే సరిపోయిద్ది అనమాట. వీళ్ళు ఇంకా వచ్చారు. వస్తే చైత్ర ఇక్కడ ఏం చదువుతుందంటే వెళ్ళేటప్పుడు అంట చరణ్ దాని బన్ను పెట్టాను కదా, ఆ బన్ను లాగాడంట వెళ్ళేటప్పుడే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాప్ పెట్టుకున్నా సరే జుట్టు అంతా తడిసిందమ్మా అని చెప్పి చెబుతూ ఉందన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన పిల్లలిద్దరికి స్నానాలు చేయించాను. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఆ రోజు ఏమేం చేశానంటే కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. పచ్చి ఉంటాయి కాకరకాయలు, దాంట్లో 2 రకాలు చేశాను అనమాట. ఇదేమో బెల్లం వేసింది, ఇంకో గిన్నెలోదేమో బెల్లం లేకుండా అనమాట. బెల్లం లేకుండా నేను తింటాను, బెల్లం వేసి శరత్ తింటాడు. ఇంకా సొరకాయ పాలకూర చేశాను, సొరకాయ పచ్చడి చేశాను, ఇంకా పెరుగు అనమాట. మా లంచ్ అయితే అది. ఆ రోజు సొరకాయలు అప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ రేటు ఉన్నాయని చెప్పి తీసుకొని వచ్చాము. అప్పుడు 2 సొరకాయలు తీసుకొచ్చాను అనమాట, చిన్న చిన్నవి. ఇంకా ఊరికి వెళ్తాం కదా, కూరగాయలు కూడా అయిపోగొట్టుకుందాము అని చెప్పి ఇంకా ఒకే రోజు సొరకాయ పచ్చడి, సొరకాయ పాలకూర చేశాను అనమాట. ఇంకా లంచ్ చరణ్ శరత్ తింటున్నారు. నాకు ఆకలి లేదనమాట, చైత్రకు కూడా ఆకలిగా లేదని కూర్చుంది. ఇంకా మేము ఇద్దరం కలిసి తర్వాత తిన్నాము. ఇంకా లంచ్ తినగానే వీళ్ళు ఐస్ క్రీమ్ అంటూ ఉన్నారనమాట. ఎండ కూడా మామూలుగా ఉండట్లేదు అనమాట. అసలు మనకి ఏదైనా చల్లటి తినాలి అని చెప్పి ఇంకా అట్లాగా ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఐస్ క్రీమ్ పెట్టి కోన్లో చైత్రాకను శరత్గా మామూలుగా కోన్స్ ఉంటే అవి ఇచ్చాను. ఇంకా నేను కుల్ఫీ ఉంటే కుల్ఫీ పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇంకా నాకేంటంటే కొంచెం నడుము నొప్పిగా అట్లా అనిపిస్తుంది, కాలు నొప్పులు నడుము నొప్పిగా ఉంటే వచ్చి పడుకున్నాను. నేను వచ్చి పడుకోగానే ఇంకా వీళ్ళిద్దరు కూడా వస్తారనమాట. మనల్ని ప్రశాంతంగా కాసేపు కూడా పడుకోనీరు. ఇంక ఇక్కడ చరణ్ పాట పాడుతున్నాడు అనమాట. ఏం పాట పాడుతున్నాడు? అది ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు, వినిపిస్తాను చూడండి మీకు కూడా. Waka waka whining. Here's my profile. Yeah. Thank you.
విన్నారు కదా మా చరణ్ సాంగ్. నాకైతే ఒక ముక్క కూడా అర్థం కాలేదన్నమాట. ఇంకా వాడు పద్దాకలేదు పాడుతూనే ఉంటాడు. ఆ పాట ఎట్లా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా 3కి అట్లాగే నేను చైత్ర కలిసి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికంటే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు సాటర్డే కదా, ఇంకా కొంచెం మార్కెట్ అది పెడతారనమాట. ఇంకా సరే షాపింగ్కి వెళ్దాం రా చైత్ర అంటే వస్తానంది చైత్ర. చరణ్ రానన్నాడు అనమాట. ఇంకా మేమిద్దరం వెళ్ళి షాపింగ్ అది చేసామన్నమాట. చైత్ర కంటే నాతో షాపింగ్ చేయటం భలే ఉందంట. అంటా ఉంది, అమ్మ భలే ఉంది నీతో షాపింగ్ చేయటం, ఇంకొంచెం సేపు చేద్దామమ్మ అంటా ఉందన్నమాట. ఇంకొంచెం సేపు ఏముందమ్మా మనం కొనాల్సినవన్నీ అయిపోయినాయి కదా అంటే, ఊరికి నేను వేరే షాప్కి వెళ్ళి చూద్దాం రా అని చెప్పి అంటా ఉందన్నమాట. ఇంకా కాదులే వెళ్దాంలే అమ్మ అని చెప్పి ఇంకా 4కి అట్లాగా ఇంటికి బయలుదేరాము. ఇంక ఇక్కడ పావురాళ్ళు ఉంటే ఆడుకుంటా ఉంది. ఇంకా 4కి ఇంటికి వచ్చాం కదా, ఇంక వచ్చిన ఒక 15 మినిట్స్కి అట్లాగా పిల్లలు పార్కుకి అంటే ముందు నుంచి అడుగుతూ ఉన్నారు పార్క్కి వెళ్తాము అని చెప్పి. ఇంకా నేను రానని చెప్పాను శరత్కి. ఇంకా ఇంట్లో పని ఉంది, మళ్ళీ పార్కుకి వెళ్ళి వస్తే మళ్ళీ పని ఆగిపోయిద్ది, అది కొంచెం కాళ్ళు నొప్పులు గట్లా ఉన్నాయి కదా, రానని చెప్పాను అనమాట. ఇంకా శరత్ పిల్లలిద్దరిని తీసుకుని ఇద్దరు సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు. ఆ రోజు పార్క్కి మా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లలిద్దరు సైకిల్ తీసుకొని వచ్చారు. అక్కడ 4 ఆడుకున్నారంట. ఇంకా వచ్చేటప్పటికి నేను స్నాక్స్ చేద్దాము అని చెప్పి ఆ రోజు వాళ్ళు పార్క్లో బయలుదేరినప్పుడు ఫోన్ చేశాడనమాట నాకు శరత్. ఇంకా సరే అని చెప్పి పంజాబీ సమోసాలు, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవి పెడదామని చెప్పి ఫస్ట్ సమోసాలు పెట్టాను. సమోసాలు నాకు ఈ సమోసాలు భలే నచ్చినాయి అనమాట. పంజాబీ సమోసాలు మనకి ఇండియాలో తిన్న వాటిలాగే అనిపించినాయి. ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికి చేసేసాను సమోసాలు, అదే ఎయిర్ ఫ్రైర్లో పెట్టేశాను, అయిపోయినాయి అనమాట. ఇంకా అవి తీసి మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను. ఇంకా వీళ్ళు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం అది చేశారు, నీట్గా చేసి ఇంకా ఇవి తింటున్నారనమాట. అప్పటికి 7 అట్లా అయ్యింది. 7కి వచ్చారు వాళ్ళు. ఇంకా 7 అయింది. ఇంకా సమోసాలు అవి తిన్నారు, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు. ఇంకా డిన్నర్ అంతే అనమాట. ఇంకా డిన్నర్ ఎవరూ తినలేదు. ఇంకా చరణ్ అప్పటికి నిద్రపోయాడు అనమాట. చైత్ర ఇంకా వాళ్ళ నాన్నకి మజ్జిగ చేస్తుందన్నమాట. ఆ రోజు నిమ్మకాయ ఉందా అమ్మ అని అడిగింది. ఉంది చైత్ర అంటే నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి అడుగుతుందన్నమాట. సాల్ట్ కూడా ఏదో కొలతలాగా పెట్టుకొని వేస్తుందన్నమాట. కానీ అది వేసే సాల్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా నేను చెప్పాను అనమాట, 1 స్పూన్ సరిపోయేది చైత్ర, చిన్న స్పూన్ వేయండి, 1 స్పూన్ సరిపోయి చైత్ర 2 అవసరం లేదు అన్నాను. ఇంకా సరే రేపటి నుంచి 1 వేస్తానమ్మా అని చెప్పి చెబుతూ ఉంది. ఇంకా నిమ్మకాయ కట్ చేసి దాన్నంట పైన మనకి రెస్టారెంట్లో ఇస్తారు కదా షర్బత్ లాగా పైన లెమన్ ఇట్లాగా పెట్టి అట్లా చెయ్యాలంట. ఇంకా అట్లా సన్నగా కట్ చేసి చేస్తానమ్మా అని చెప్పి, నీకు రాదమ్మ చేతులు కట్ చేసుకుంటావు అంటే ఏం కాదు నేను చేస్తాను అని చెప్పి చేసేసి వాళ్ళ నాన్నకి ఇచ్చిందనమాట. చూసారా ఇట్లాగా నిమ్మకాయ పెట్టి ఇచ్చిందనమాట. చరణ్ అప్పటికే నిద్రపోయాడు. ఆ రోజు ఏంటంటే ఒక మూవీ చూస్తున్నాం అనమాట. నాకైతే ఫుల్ టైర్డ్గా అనిపించింది. వెళ్ళి పడుకుందాం అనుకునేటప్పటికి 8:30కి అట్లా శరత్ మూవీ పెట్టాడనమాట. ఆ మూవీ ఏదో గోట్ లైఫ్ అని చెప్పి ఎడారిలో అంటే రియల్గా జరిగిందని చెప్పి ఎడారిలో జరిగిందని అట్లా పెట్టారన్నమాట. 3 అవర్స్ ఉంది మూవీ. అసలు చూస్తుంటే భలే బాధ వేసిందనమాట. కానీ వెళ్ళి పడుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా పడుకోకుండా అది ఏమైద్దా అని చెప్పి చూస్తూ ఉన్నాను. నేను చైత్ర కూడా చూసిందనమాట. నైట్ 11 దాకా పట్టిందనమాట మాకు ఆ మూవీ. ఇంకా నేను సరే మూవీ చూస్తానే హెన్నా నానబెట్టుకుందాము, చాలా రోజులు అయింది అని చెప్పి హెన్నా నానబెట్టాను అనమాట. ఇంకా దాంట్లో టీ డికాషన్, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం ఇవన్నీ పోసానమాట. పోసి ఇంక నేను కలుపుతుంటే చైత్ర నేను కలుపుతానమ్మా అని చెప్పి తీసుకుందనమాట. అదేంటంటే అది మామూలుగా మనం ఫాస్ట్గా కలిపితే ఉండలు లేకుండా అయ్యిద్ది కదా. ఇంకా అదేంటంటే చిన్నగా కలుపుతూ అట్లా ఉండేటప్పుడు కొంచెం ఉండల్లాగా వచ్చింది. నేను మళ్ళీ దాన్ని పెట్టుకునేటప్పుడు నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ మొత్తం ఇదిగా చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ కూర్చుంది కదా మూవీ చూస్తా, ఏం చేయాలో తోచక ఇంకా అది కలుపుతా కొంచెంసేపు గోరింటాకు కూడా పెట్టుకుంది అనమాట. దాన్ని తీసి గోరింటాకులాగా కూడా పెట్టుకుంది. ఇంకా మూవీ అయిపోయినాక వెళ్ళి పడుకున్నాం అనమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.